దేవుడిచ్చిన అధికారం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక దేవుని బిడ్డగా, దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా నీ కాలి దుమ్ముకి విలువనిచ్చాడు ఆయన. తెలుసా? మన కాలి దుమ్ముకి విలువనిచ్చాడండి. ఎక్కడికైనా మీరు వెళ్ళి ప్రకటించండి. ఏ పట్టణం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, ఏ గ్రామం అయితే మిమ్మల్ని చేర్చుకోదో, ఆ గ్రామం గవనిలో మీ పాదాల దుమ్ము దొళపండి. రేపు విమర్శ దినమందు ఆ ధూళి వారి మీద సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు. పరిశుద్ధుల పాద ధూళికి విలువ ఇచ్చాడు దేవుడు. మీరు అడుగుపెట్టు స్థలమెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. రెండు, పరిశుద్ధుల కన్నీటికి విలువనిచ్చాడు. ఎవరి నిమిత్తమైతే మనం దుఃఖపడతామో ఆ కన్నీటిని తన బుడ్డిలో దాచి దానికి సమాధానం ఇస్తాడు. మన వస్త్రానికి విలువనిచ్చాడు. పరిశుద్ధుల వస్త్రానికి విలువనిచ్చాడు. పౌలు శరీరానికి తగిలినటువంటి నడికట్లైన, చేతి గుడ్డలైన రోగుల మీద వేసినప్పుడు వారు స్వస్థత నొందెదరని రాస్తుంది. స్వస్థత నొందారు. అపోస్తల కార్యం 19. ఇంటికి పోయి చదవండి, టైం లేదు. ఖర్చీపు దేనికి వాడతాం? మన నోటి మాటకి శక్తినిచ్చాడు. మనస్ఫూర్తిగా ఒకడిని ద్వేషించి ఒక శాపవచనం పలికితే అంతే. ప్రాణం విసిగి నోరారా ఒక శాపవచనం పలికితే అంతే, అయిద్దది. అందుకే మీ నోట అనుకూల వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దన్నాడు. ఏమయ్యా, శాపాలు పలికితే ఏమైందంటే అవి జరుగుతాయి. ఆశీర్వచనం పలకండి అన్నాడు. మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ఆమెన్ అనువాణ్ణి, మీ ఆశీర్వచనాన్ని ఆమెన్ అంటాను. మన వాక్కుకు శక్తినిచ్చాడు. మన పాద ధూళి